రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. టీడీపీకి ఓటేయడం అంటే తినే కంచాన్ని కాలుతోదన్నుకొని రోడ్డు మీదకి వెళ్లి అడుక్కోవడంతో సమానమే. అమ్మఒడి ఇస్తే నానబుడ్డి అని అవహేళన చేసిన వాళ్ళు, సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం మరో శ్రీలంక, రాష్ట్రం మరో వెనుజులా అంటూ వాదనలు డిబేట్లు చేసిన వాళ్ళు జగన్ గారి పథకాలని ఎలా కొనసాగిస్తారనుకుంటున్నారు? 2014 నుంచి 19 వరకు ఒక్కసారి బాబు పరిపాలనని వెనక్కి తెచ్చుకుంటే రైతు రుణమాఫీ లేదు, అలాగే డ్వాక్రా రుణమాఫీ లేదు, సంక్షేమ పథకాలు లేవు, ఇక రాజధాని పేరుతో దోపిడీ, పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకొని పోలవరం విచ్ఛిన్నం చేశారు. ఇక చూసుకుంటే ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు. ఉన్నదంతా జన్మభూమి కమిటీల ఆగడాలు, కాల్మనీ సెక్స్ రాకెట్ ఉదంతాలు, హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, మహిళల మీద దాడులు, గంజాయి మాఫియాలు. ఇవి తప్ప బాబు పాలనలో అభివృద్ధి ఎక్కడా? కాగ్ లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేవలం 32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన 5 సంవత్సరాల్లో చేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మాత్రం 1,00,000 కోట్ల పెట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయి. ఇవే కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిపిఐటి లెక్కలు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 32 పెద్ద పరిశ్రమలు గ్రౌండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 152 పెద్ద పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేవలం 4 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 10 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పన జరిగింది అని చెప్పేసి కేంద్ర ఈపీఎఫ్ ఖాతాలు, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలో తేటతలం చేస్తా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత టీడీపీకి ఓటు వేస్తే రాష్ట్రం సర్వనాశనమే, కానీ వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే రాష్ట్రం సర్వం కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ప్రజలారా, ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, ఓటు వేయండి. నాటి బాబు పాలనలో అవినీతి మాత్రం ఘనం, అభివృద్ధి శూన్యం, సంక్షేమ రహితం. అదే నాటి బాబు 5 ఏళ్ల పాలన. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఓటేసే ముందు బాబుకు ఓటేయడం, టీడీపీకి ఓటేయడం అంటే రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించడమే. టీడీపీకి ఓటేయడం అంటే రాష్ట్రాన్ని అప్పులమయం చేయడమే. టీడీపీకి ఓటేయడం అంటే సంక్షేమ పథకాలు మాకొద్దు అని చెప్పి వాళ్ళకి లైసెన్స్ బిల్ ఇవ్వటమే. టీడీపీకి ఓటేయడం అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, పెట్టుబడులు ఇవన్నింటినీ కూడా గొడ్డలితో. రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. టీడీపీకి ఓటేయడం అంటే తినే కంచాన్ని కాలుతోదన్నుకొని రోడ్డు మీదకి వెళ్లి అడుక్కోవడంతో సమానమే. అమ్మఒడి ఇస్తే నానబుడ్డి అని అవహేళన చేసిన వాళ్ళు, సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం మరో శ్రీలంక, రాష్ట్రం మరో వెనుజులా అంటూ వాదనలు డిబేట్లు చేసిన వాళ్ళు జగన్ గారి పథకాలని ఎలా కొనసాగిస్తారనుకుంటున్నారు? 2014 నుంచి 19 వరకు ఒక్కసారి బాబు పరిపాలనని వెనక్కి తెచ్చుకుంటే రైతు రుణమాఫీ లేదు, అలాగే డ్వాక్రా రుణమాఫీ లేదు, సంక్షేమ పథకాలు లేవు, ఇక రాజధాని పేరుతో దోపిడీ, పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకొని పోలవరం విచ్ఛిన్నం చేశారు. ఇక చూసుకుంటే ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు. ఉన్నదంతా జన్మభూమి కమిటీల ఆగడాలు, కాల్మనీ సెక్స్ రాకెట్ ఉదంతాలు, హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, మహిళల మీద దాడులు, గంజాయి మాఫియాలు. ఇవి తప్ప బాబు పాలనలో అభివృద్ధి ఎక్కడా? కాగ్ లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేవలం 32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన 5 సంవత్సరాల్లో చేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మాత్రం 1,00,000 కోట్ల పెట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయి. ఇవే కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిపిఐటి లెక్కలు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 32 పెద్ద పరిశ్రమలు గ్రౌండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 152 పెద్ద పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేవలం 4 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 10 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పన జరిగింది అని చెప్పేసి కేంద్ర ఈపీఎఫ్ ఖాతాలు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలో తేటతలం చేస్తా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత టీడీపీకి ఓటు వేస్తే రాష్ట్రం సర్వనాశనమే, కానీ వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే రాష్ట్రం సర్వం కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ప్రజలారా, ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, ఓటు వేయండి. నాటి బాబు పాలనలో అవినీతి మాత్రం ఘనం, అభివృద్ధి శూన్యం, సంక్షేమ రహితం. అదే నాటి బాబు 5 ఏళ్ల పాలన. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఓటేసే ముందు బాబుకు ఓటేయడం, టీడీపీకి ఓటేయడం అంటే రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించడమే. టీడీపీకి ఓటేయడం అంటే రాష్ట్రాన్ని అప్పులమయం చేయడమే. టీడీపీకి ఓటేయడం అంటే సంక్షేమ పథకాలు మాకొద్దు అని చెప్పి వాళ్ళకి లైసెన్స్ బిల్లు ఇవ్వటమే. టీడీపీకి ఓటేయడం అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, పెట్టుబడులు ఇవన్నింటినీ కూడా గొడ్డలితో నరుక్కోవడమే. రాష్ట్ర ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. టీడీపీకి ఓటేయడం అంటే తినే కంచాన్ని కాలుతోదన్నుకొని రోడ్డు మీదకి వెళ్లి అడుక్కోవడంతో సమానమే. అమ్మఒడిస్తే నానబుడ్డి అని అవహేళన చేసిన వాళ్ళు, సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం మరో శ్రీలంక, రాష్ట్రం మరో వెనుజులా అంటూ వాదనలు, డిబేట్లు చేసిన వాళ్ళు జగన్ గారి పథకాలని ఎలా కొనసాగిస్తారనుకుంటున్నారు? 2014 నుంచి 19 వరకు ఒక్కసారి బాబు పరిపాలనని వెనక్కి తెచ్చుకుంటే రైతు రుణమాఫీ లేదు, అలాగే డ్వాక్రా రుణమాఫీ లేదు, సంక్షేమ పథకాలు లేవు, ఇంకా రాజధాని పేరుతో దోపిడీ, పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకొని పోలవరం విచ్ఛిన్నం చేశారు. ఇక చూసుకుంటే ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు. ఉన్నదంతా జన్మభూమి కమిటీల ఆగడాలు, కాల్మనీ సెక్స్ రాకెట్ ఉదంతాలు, హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, మహిళల మీద దాడులు, గంజాయి మాఫియాలు. ఇవి తప్ప బాబు పాలనలో అభివృద్ధి ఎక్కడా? కాగ్ లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేవలం 32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన 5 సంవత్సరాల్లో చేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మాత్రం 1,00,000 కోట్ల పెట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయి. ఇవే కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిపిఐటి లెక్కలు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 32 పెద్ద పరిశ్రమలు